సోదరులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి సోదరులు అన్నాము, సోదరులు మాత్రం 20-30 మంది ఉన్నారు. DW గారు మాట్లాడినప్పుడు ఒక మంచి బాగా చేశారు. వారు ఒక ఇన్నోవేటివ్గా, స్పోర్టివ్గా మనం ఏది చెప్పినా కానీ రిసెప్షన్ బాగుంటుంది. దానిలో ఉన్న స్పార్కులు కూడా మంచిగా చేయగలుగుతారు. వాళ్ళు నిరూపించుకున్నారు. దాన్ని మంచిగా నేపథ్యం చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాము, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది. ఒక మంచిగా ఆవిష్కరించారు. మీరు గమనించారో లేదో. అదేవిధంగా పిల్లలు కూడా నాట్యం చేస్తూ కూడా అది ఆవిష్కరించారు. మా పిల్లలకు, మా చిన్న పిల్లలు కూడా అందరి తరఫున కూడా వస్తారు. మా బాల్యలాగా నృత్యం చేస్తారు, చాలా బాగుంది. అదేవిధంగా రేణుక గారు, ఎల్లమ్మ తల్లి మా కులదైవం. అదేవిధంగా గీత గారు, మీరు మిస్ అయ్యారు కూడా చాలా బాగా మాట్లాడారు కూడా. రేణుక గారు, సే గారు చాలా మాట్లాడారు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను, DW గారు మాట్లాడారు, రేణుక గారు మాట్లాడారు. నాకు మాట్లాడడానికి ఏం లేదు. వాస్తవానికి DW గారు మాట్లాడిన ప్రశ్న వేశారు మీకు. అదొక ప్రశ్నకు సమాధానం దొరికితే ఈ మీటింగ్ మొత్తం కూడా సఫలమయ్యాడు. ఏ ప్రశ్న వేశారు? DW గారు ప్రశ్న వేశారు. DW గారు గుర్తుందో డౌరీ లేకుండా ఎవరికైనా మన పిల్లలకు పెళ్లి చేస్తామా అన్నారు. అన్నదా? అప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడలేదు. ఇక ఎక్కడి నుంచి మార్పు వస్తుంది? మార్పు ఇక్కడి నుంచే రావాలన్నారు. ఎక్కడి నుంచి వస్తుంది? రేణుక వాడు కూడా అడిగారు. అవునా? మారవలసింది మనం కాదు, పురుషులు మారాలన్నారు. పురుషులు ఏది? ఈ మహిళా దినోత్సవంలో కంపల్సరిగా పురుషులు పిలవలసిందే. పిలిచిన తర్వాత వాళ్లకు పెట్టవలసిందే. ఈ బోధన మొత్తం మనకు మనంగా డిస్కస్ చేసినప్పుడు మెసేజ్ పోలేకపోదు. నేను రిక్వెస్ట్ ఆన్ దిస్ డాష్ ఇతర ఎక్కువసార్లు మాట్లాడినప్పుడు అంతర్జాతీయ మహిళలు చేసినప్పుడు కంపల్సరీ వాళ్ళ భార్య పిల్లలు కూడా చేద్దాం. భర్తలు, వాళ్ళ పిల్లలు అందరితో ఉంటే వీళ్ళు ఇచ్చిన మెసేజ్ డైరెక్ట్ గా వాళ్ళకు దానివల్ల కొంతవరకు మార్పు వస్తుంది.